నమస్కారం ఫ్రెండ్స్. తెలంగాణలో ఈ భూమి ధరలు కానివ్వండి, ఇన్ఫ్లేషన్ కానివ్వండి, మనకున్న భూమికి అంటే అగ్రికల్చర్ పరంగా హైదరాబాద్లో ఉన్న ఇన్ఫ్లేషన్ కానివ్వండి, హైదరాబాదులో 80% గూడ్స్ దిగుమతి కానివ్వండి, అసలు తెలంగాణ ఇంత పెద్ద రాష్ట్రమైన, విశాలమైన రాష్ట్రమైన, ఒక అగ్రికల్చర్ బేస్డ్ స్టేట్ అని పేరు తెచ్చుకున్న ఇక్కడ ప్రముఖంగా వడ్లు, జొన్నలు, రాగులు కూడా తక్కువనే, జొన్నలు, మక్కలు, అంటే ఈ మూడు పంటలు ఎక్కువగా పండిస్తారు. మరి వాణిజ్య పంటలైన మిర్చి, సోకాళ్ళు వాణిజ్య పంటలైన గ్రౌండ్ నట్ అంటే పల్లీలు, సోకాల్డ్ కాటన్, ఇవి కూడా అక్కడక్కడ పండిస్తూ ఉంటారు. మరి అసలు తెలంగాణలో ఏం పండుతున్నాయి? ఇక్కడ ఇన్ఫ్లేషన్ అంత ఎక్కువగా ఎందుకుంది? హైదరాబాద్ లాంటి మహానగరానికి 80% ఈ ఇంపోర్ట్, అంటే అగ్రికల్చర్ కమాడిటీస్ అంతా ఇంపోర్ట్ ఎందుకు అవుతుంది? సరే, యావత్ తెలంగాణలో వడ్లు, మక్కలు, జొన్నలు పండితే ఈ అగ్రికల్చర్ ప్రాపర్టీ రేట్స్ 30 lakhs ప్లస్ 25 lakh ప్లస్ ఎందుకున్నాయి? అంటే ఇక్కడ వాణిజ్య పంటలు పండితే ధరలున్నాయి అంటే ఆ పంటలకు వచ్చే రాబడి నుంచి ధరలు పలుకుతున్నాయి భూములు అని అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మిర్చికి రేట్ లేదు, కానీ కాటన్ పండిస్తే, పల్లీలు పండిస్తే, లేదా ఇతరత్ర హార్టికల్చర్ క్రాప్స్ వేసుకుంటే దీనిపై రాబడి ఎక్కువ కనుక భూములకు రేట్లు ఆటోమేటిక్గా వస్తాయి. కానీ తెలంగాణ రాష్ట్రంలో పేరుకు ఇది పంటలు పండించే రాష్ట్రం, కానీ ఇక్కడ వడ్లు తప్ప ప్రముఖంగా ఏది చర్చల్లోకి రావు. ఇప్పుడు నిజామాబాద్ ప్రాంతంలో పసుపు, అల్లం లాంటి పంటలు వేసిన ఓవరాల్ తెలంగాణను చూస్తే ఇది ఒక వడ్ల రాష్ట్రంగా పేరు తెచ్చుకుంది. ఇటు వ్యవసాయం ఎలా ఉంటే అటు వాణిజ్యం ఎలా ఉంది, అంటే ట్రేడింగ్, ఎకానమీ, ఇండస్ట్రియల్ ఎకానమీ, ట్రేడ్ ఎకానమీ, జీడిపి గ్రోత్, ఇవన్నీ మనం ఒకసారి అంచనా వేసుకుంటే అసలు పొంతన లేదు. హైదరాబాద్కి తెలంగాణకు దూరం వరకు పొంతన లేదు. హైదరాబాద్కి ఆల్టర్నేట్ వరంగల్, నిజామాబాద్, మెదక్ లాంటి జిల్లాలున్నా అవి ఇన్నేళ్లైనా హైదరాబాద్ దరిదాపుల్లో కూడా వస్తలేవు. దీనికి ముఖ్యమైన కారణాలు ఏమి? అసలు తెలంగాణలో ఈ ఇండస్ట్రియలైజేషను, బిజినెస్, రాజస్థాన్ లాంటి కరువు రాష్ట్రాల్లో, గుజరాత్ లాంటి పంట పండే రాష్ట్రాల్లో కూడా
అసలు జనాలు వేరే వృత్తులకు ఎంచుకుంటున్నారు. భారతదేశం అంతా వాళ్ళు విస్తరిస్తున్నారు. కానీ మనం ఇవాళ ఆలోచిస్తే తెలంగాణ భారతదేశంలో నడిబొడ్డునున్న రాష్ట్రం. ట్రేడ్కు, లాజిస్టిక్కి అనువైన రాష్ట్రం. అయినా ఇది ఈ స్థాయిలో ఎందుకుంది? అసలు తెలంగాణలో ఏం పండుతుంది? ప్రజల జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయి? ఈ భూముల ధరలు ప్రజలని ఆదుకుంటున్నాయా? ఈ భూముల ధరలు ప్రజల జీవితాల్లో సంక్షోభం తెస్తున్నాయా? ఇవి మనం ఆలోచిస్తే చాలా విచిత్రమైన సమాధానాలు వస్తాయి. తెలంగాణ యావత్తు హైదరాబాద్ యొక్క అభివృద్ధిపై ఆధారపడి ఉంది. అంటే పరాన్నజీవిగా, అంటే హైదరాబాదుపై నిర్భరమైన ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అంటే ఈ రాష్ట్రాన్ని ఒక సిటీ పాలిస్తుంది, ఒక సిటీ సస్టైన్ చేస్తుంది. కానీ విచిత్రంగా తెలంగాణ యావత్తు ఏ ఇండస్ట్రియలైజేషన్ లేదు, అగ్రికల్చర్ ఇన్కమ్ బూస్ట్ అయ్యే సిచ్యువేషన్ లేదు. అంటే ఎలాంటి పాజిటివ్ పరిణామాలు లేని తెలంగాణలో ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? అసలు జనాల మనుగడ ఎలా సాగుతుంది? చాలా విచిత్రమైన తథ్యాలు బయటకు వస్తాయి. తెలంగాణలో యాటిట్యూడ్ ప్రాబ్లం, అంటే ప్రజలు అనుసరిస్తున్న తీరు, జీవనం సాగించడానికి అనుసరిస్తున్న తీరు చాలా జిగుత్సాకరంగా ఉంటుంది. అదే హైదరాబాదు నగరంని మైనస్ చేస్తే తెలంగాణ ఒక అతి పేద రాష్ట్రంగా మన ముందు నిలబడుతుంది. దీనికి కారణం ఏమంటే తెలంగాణ యావత్తు ఉండే యాటిట్యూడ్. తెలంగాణలో ఒక విచిత్రమైన మెంటాలిటీ ఉంది. అదేమంటే మీరు ఏమైనా చేసుకోండి, మాకింత ఇవ్వండి. యావత్ తెలంగాణలో, ఈవెన్ ముస్లిమ్స్లో కూడా, నిజాం స్టేట్లో కూడా, ఇది నిజాం నుంచే బాగింది అనుకోండి, మీరు ఏమైనా చేసుకోండి, మాకింత ఇవ్వండి. అంటే శిస్తు లాంటి జీవితాలు. మీరు ఏమైనా చేసుకోండి, మీరు ఎంతైనా సంపాదించుకోండి, మాకు ఎంత ఇవ్వండి చాలు. ఎందుకు అంటే వాళ్ళ పేరున భూములు ఉంటాయి కనుక. అంటే ఇక్కడ బిజినెస్ బేస్డ్, ప్రాఫిట్స్ బేస్డ్ ఎకానమీ డెవలప్ కాదు. అందుకోసమే చాలామంది వచ్చి ఉండడానికి ఇష్టపడుతున్నారు అని చెప్తుంటారు హైదరాబాద్లో. దాని వెనుక ఉన్న రహస్యం ఇవాళ వినండి చెప్తారు. చాలామంది స్థిరపడడానికి, బిజినెస్ చేసుకోవడానికి తెలంగాణ వాసులు 10 అడుగులు ముందు వేసి సహకరిస్తారు. కానీ వారే బిజినెస్లు చేయరు. కనుకనే హైదరాబాదు కాస్మోపాలిటన్ నగరం అని పెద్ద గొప్పలు చెప్పుకుంటారు. కానీ ఇక్కడ మూల నివాసుల యొక్క అభివృద్ధి కాకపోవడానికి కారణం ఇదే. అందరితో సహకరించి వాళ్ళ బిజినెస్ పెంచుకోవడానికి వాళ్ళ ఇండ్లు, వాళ్ళ షటర్లు, వాళ్ళ ల్యాండ్ ఇస్తారు. కానీ స్వయంగా దాన్ని వాళ్ళే సాగు చేసి, అక్కడ వాళ్ళే బిజినెస్ చేసి, అక్కడ వాళ్ళే ఫ్యాక్టరీలు పెడితే దానికి 10ంతల లాభం వస్తుందని ఈ తెలంగాణ వాళ్లకు అది తెలుసు, కానీ చేయరు. ఎందుకంటే మీరు నా భూమి తీసుకోండి, ఫ్యాక్టరీ పెట్టుకోండి, ఎన్నైనా సంపాదించుకోండి, నాకు ఇంత ఇవ్వండి చాలు, నేను అవే తీసుకుంటా, బ్యాంకులలో వేసుకుంటా. ఇంకోటి, తెలంగాణను వెనుకబాటుతనానికి గురి చేసే ఒక ముఖ్యమైన వ్యాపారం తెలంగాణ కొంప ముంచుతుంది. అదే వడ్డీ వ్యాపారం. తెలంగాణలో ఏ ప్రొఫెషన్ ఉన్నా, ఎవరున్నా
ఎలాంటి స్థాయిలో ఉన్నా వాడు గ్యారంటీగా వడ్డీ వ్యాపారం చేస్తాడు. అంటే ప్రతి ఒక్కడు వడ్డీ వ్యాపారే. ఇక్కడ బిజినెస్ పరంగా ఒక లాభం పొందుదాం అనే ఆకాంక్ష లేదు. ఇక్కడ ఏమున్నా దానిపై రెంట్ రావాలి, దానిపై వడ్డీ రావాలి. అంటే ఆ ఆస్తులు డబ్బు అలాగే ఉండి దానిపై కొంచెం రాబడి రావాలి, వస్తే చాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఎవ్వరికి భూములు అమ్ముకోవడానికి తొందర ఎందుకు లేదు? 30 లక్షల భూమి పలుకుతుంటే ఎన్ని 30 లక్షల రూపాయలు వేసి ఎంతమంది భూములు కొంటున్నారు? ఈ భూములు రైతుల దగ్గర ఎందుకు కొంటలేరు? రైతుల దగ్గర ఈ ఫార్మ్ హౌస్ రూపంలో ల్యాండ్ అమ్ముడుపోతున్నాయి, కానీ ఒక రైతు దగ్గర ఎందుకు కొనలేకపోతున్నాడు? ఎందుకంటే ఒక రైతు అమ్మే భూమి నెక్స్ట్ హ్యాండ్లో అది రైతు ద్వారా పండించబడదు. అంటే సిటీలో ఉన్నాడు ఒక ఎకరా 30 లక్షలు వేసుకుంటాడు అంటే వాడికి ఏమనిపిస్తుంది అంటే ఒక ఫ్లాటు 1000 SFT ఫ్లాట్ వస్తుంది హైదరాబాద్లో. అదే నేను 30 లక్షలు సగం పెడితే నాకు ఒక ఎకరా వస్తుంది. అంటే ఇది అర్బన్ థింకింగ్ ఇంటూ ఏ రూరల్ ఫార్మాట్. ఒక అర్బన్ మనిషి ఏమనుకుంటా అంటే నేను ₹1,00,00,000 వేసి ఒక ఫ్లాట్ కొన్నాను 1500 SFTది, అదే 30 లక్షలు పడేస్తే ఒక ఎకరా వస్తుంది అని కొంతమంది కొంటారు. ఆ కొంతమంది అక్కడ ఫార్మ్ హౌస్ కట్టుకుంటారు. ఫార్మ్ హౌస్ అంటే తన విలాసాలకు, తన లైఫ్ స్టైల్ చేంజ్ కోసం కొనే ఒక భూమి. అది అగ్రికల్చర్ ఇన్కమ్ కింద వచ్చినా అది ఒక ఫార్మ్ హౌస్ బేస్డ్ అసెట్ లాగా మారిపోతుంది. అంటే ఎవడో ఒకడు హైదరాబాద్ నుంచి వచ్చి తన విలాసవంతమైన జీవితం కోసం 30 లక్షలు వేసి ఒక ఎకరా కొంటే ఇప్పుడు ఆ ఏరియా, ఊరు, ఆ చుట్టుపక్కలంతా 30 లక్షల ఎకరా. ఒక రైతు అదే ఒక ఎకరం కొంటే నేను చెప్పినా కదా, దానిపై ఆదాయం 50,000 దాటదు. అంటే గవర్నమెంట్ స్కీమ్స్ని కలుపుకున్న ఒక ఎకరం ఆదాయం 50,000 దాటదు, 50-60,000. ఆ 60,000తో ఈ 30 లక్షలకు పొంతన లేదు. అంటే దాదాపు ఒక 50 ఏళ్ళు కృషి చేస్తే ఆ 30 లక్షలు ఒక సామాన్యమైన రైతు ఆ కొన్న ధరకు పంట పండించి తీర్చగలడు. అంటే ఇక్కడ అగ్రికల్చర్ ప్రాపర్టీ రేట్స్ 30x 30x పలుకుతున్నాయి. 30 ఇంతలు అడుగుతున్నారు. సంవత్సర ఆదాయానికి 30 ఇంతలు 40 ఇంతలు అడుగుతున్నారు. అంటే నేను ఇప్పుడు భూమి అమ్మితే రాబోయే రైతుకు 30 ఏండ్లు పడుతుంది ఆ డబ్బులు తిరిగి రాబట్టడానికి. ఎవరైనా 30 ఏండ్ల ఫార్వర్డ్ ఎర్నింగ్ పెద్ద పెద్ద స్టార్టప్ కంపెనీలకే లేవు 30x వాల్యుయేషన్, కానీ ఇక్కడ భూములకు 30x వాల్యుయేషన్. మరి ఆ భూముల్లో కూడా క్లాసిఫికేషన్ లేదు. వరి బండే భూమి 30 లక్షలు, జొన్నను బండే తరి భూమి కానిది బీడు భూమి అయినా 30 లక్షలే, తుమ్మ చెట్లు ఉన్న భూమి 30 లక్షలే, చెరువు కింద భూమి 30 లక్షలే, ఎక్కడున్నా 30 లక్షలే. అదేలా కుదురుతుంది? అగ్రికల్చర్ ప్రాపర్టీ అంటే ఆ అగ్రికల్చర్ రాబడిపై దాని వాల్యుయేషన్ ఉంటుంది. అంతేగాని చెరువు కింద 30 లక్షలే, నల్లరేగడి 30 లక్షలే, సౌడు భూమి 30 లక్షలే, అటవీ భూమి 30 లక్షలే, బీడు భూమి 30 లక్షలే, పోనీ దాంట్లో కూడా పట్టా భూమి 30 లక్షలే. లావణి పట్ట కొద్దిగా తక్కువ ఉంటుంది, ఎందుకంటే అది అమ్మకూడదు కనుక. ఇక్కడ అందరికన్నా తక్కువ వాల్యుయేషన్ ఉన్న భూమి అంటే సర్కార్ భూమి. కబ్జా చేసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ ఫ్రీగా వచ్చేస్తుంది, లేదా 5-10 లక్షలు ఖర్చు అవుతాయి. అంటే సర్కారు భూమి కబ్జా చేసుకుంటే 5-10 లక్షలు వస్తుంది తప్ప, ఇక్కడ రైతు దగ్గర ఒక భూమి కొంటే 30 లక్షలు 40 లక్షలు చెప్తున్నారు. ఇది ఎట్లొచ్చిందిరా బాబు అంటే, ఎవడో ఫార్మర్ వాడు వచ్చి ఒక ఎకరాను కొనేస్తాడు తీట ఎక్కువై. ఆ తీటని ఈ
తెలంగాణలో ఒక నార్మల్ రేట్ అంటే రన్నింగ్ రేట్ కింద లెక్కేసుకొని అందరూ దీంట్లో ఉన్నారు. దానిపై లాస్ట్ ముఖ్యమంత్రి మైక్ పట్టుకొని ₹1,00,00,000 తక్కువ ఇక్కడ ఎకరా లేదని డిక్లేర్ చేసింది, సెల్ఫ్ డిక్లరేషన్. అసలు ఆయన ఫస్ట్ జైలు వేయాలి. కాళేశ్వరం దీంట్లో జైలు వేయద్దు. తప్పుడు సమాచారం ఇచ్చి జనాలను తప్పువో పట్టించి మోసం చేసినందుకు ఆ కేసులో ఆ సెక్షన్ చెప్తలేను, బాగుండదు కనుక మోసం చేసిన సెక్షన్ కింద ఆయన లోపలేయాలి. ఆయన మైకు తీసుకొని చెప్పిండు, సరే ఆ రేట్లలో ఎంతమంది రైతులు అమ్ముకోగలిగి కోటీశ్వర్లు అయ్యారు. ఇప్పుడు చాలామంది రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తారు. హైదరాబాద్ కాస్మోపాలిటన్ నగరం కనుక అందరు వచ్చి ఉంటున్నారు. ఇది ప్రజల యొక్క అంటే వీక్నెస్. ఇది బంగారం పండే భూమి, బంగారం లాంటి బిజినెస్ చేసుకోగలిగే భూమిలో తెలంగాణ వాళ్ళు తమ షాపు లీజుకి ఇచ్చి, ల్యాండ్ లీజుకి ఇచ్చి, ప్లాట్ లీజుకి ఇచ్చి, అగ్రికల్చర్ ల్యాండ్ ఆంధ్ర వాళ్లకు పండించుకోవడానికి లీజుకి ఇచ్చి, అంటే అన్ని లీజులు లీజ్ ఇన్కమ్లు, రెంట్ ఇన్కమ్లు, ఇంట్రెస్ట్ ఇన్కమ్లు తప్ప అసలును వ్యాపారంలోకి పెట్టి ఈ వలస పక్షులు సంపాదించడంలో 10% కూడా తెలంగాణ వాళ్ళు సంపాదిస్తలేరు. ఇది కాస్మోపాలిటన్ నగరం యొక్క ఎవ్వరూ చెప్పని చూడని కోణం. హైదరాబాద్లో ఎందుకుంటున్నారండి? డెవలపింగ్ సిటీ, అందరినీ హక్కున చేర్చుకుంటుంది. హక్కున చేర్చుకోవడం కాదు, మీకు చేతగాక వేలాది మంది తమ టాలెంటు, తన డబ్బు, తన స్కిల్, తన ఎడ్యుకేషన్ని ఇక్కడ ఇన్వెస్ట్ చేసి వాళ్ళు ఇక్కడ సంపాదించుకొని ఆ డబ్బు అంతా వాళ్ళ స్వరాష్ట్రాలకు పంపిస్తున్నారు. అంటే అక్కడ నుంచి వలస వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి డబ్బు సంపాదించుకునే వెసులుబాటు ఉన్న తెలంగాణలో ఇక్కడ పుట్టి పెరిగిన మూల నివాసులు అంతంత మాత్రాననే గట్క తిరుగుకుంటా, కళ్ళు దాక్కుంటా, బీడి దాక్కుంటా జీవనం సాగిస్తున్నారు. ఒక్కొక్కడి వాల్యుయేషన్ 3 కోట్లు, 2 కోట్లు. గుడిసెలో ఉండే వాడికి 2 ఎకరాలు ఉన్నా వాడి వాల్యుయేషన్ 70 లక్షలు. ఇప్పుడు ఆ 70 లక్షలు ఆయనకు ట్రాన్స్ఫార్మ్ అవుతలేవు లైఫ్లో. అంటే ఆ 70 లక్షలు అమ్ముకొని తన జీవన ప్రమాణాలని పైన తీసుకుపోతలేడు తెలంగాణ వాళ్ళు. పేరుకు 70 లక్షలు. నేను లాస్ట్ టైం చెప్పిన ఒక వీడియోలో, పేరుకు 70 లక్షలు, పేరుకు కోటీశ్వరుడు. కోటీశ్వరుడే కానీ ధనవంతుడు కాదు. వాడు కోటీశ్వరుడే, పేపర్లో కోటీశ్వరుడే, ధనవంతుడు కాదు. ఆ ధనం లేకపోతే జీవన ప్రమాణం పెరగదు. ధనంలో కన్వర్ట్ అయినా అది ఉట్టి వడ్డీ ఇన్కమ్కి పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవడన్నా రైతు 1 ఎకరం ఉంది, 30 లక్షలకు అమ్ముకున్నాడు. వాడు చిన్న ఫ్యాక్టరీ పెడతాడా, చిన్న ఏదైనా బిజినెస్ సెటప్ చేస్తాడా? చేయడు. అగ్రి బేస్డ్ బిజినెస్ ఏదైనా సెటప్ చేస్తాడా? చేయడు. వాడు ఏం చేస్తాడు? ఒక 30 లక్షలు వస్తే ఒక 5-10 లక్షలు అప్పులు తీర్చేసి 25 లక్షలు బ్యాంకులు వేసుకొని, లేదా బ్యాంకులో కూడా వేయడు, బయట ఊళ్ళల్లో వడ్డీకి తిట్టాడు. అందరంతే. 10 మంది ఊళ్ళల్లో 10 ఎకరాలు అమ్మినంటే 10 మందిలో ఆ 10 ఎకరాలకు వచ్చిన డబ్బు ఒకడికొకడికి వడ్డీకి ఇచ్చుకుంటారు. అంటే ప్రతి ఒక్కడు వడ్డీ వ్యాపారి. ఎవరికైనా బాగా దురద పుట్టిందంటే ఒక కిరాణా షాప్ తీస్తాడు. అంటే వచ్చిన డబ్బు బ్యాంకులో కాకుండా వడ్డీకి తిప్పడానికి సుముఖత వ్యక్తం చేస్తారు, కానీ బిజినెస్లు చేయరు. కాలిస్తే ఒక 4 షటర్లు కట్టేసి ఏ గుజరాతీ వండుకో, మార్వాడి వండుకో కిరాణా షాప్ పెట్టుకోవడానికి ఇచ్చేస్తారు. కొంతమంది ఎలక్ట్రికల్ షాప్ తీసుకుంటారు. అంటే వేరే వాళ్లకు వెసులుబాటు కలిగిస్తారు, కానీ తాము ముందరై బిజినెస్ చేయరు. ఇది హైదరాబాద్ కాస్మోపాలిటన్ నగరం కావడానికి ముఖ్యమైన కారణం. చాలామంది చెప్పరు కదా ఇట్లా, నేను చెప్తున్నాను. మళ్ళీ తెలంగాణ వాళ్ళ స్థాయి, తెలంగాణలో నిరుద్యోగం ఎందుకుంది? ఒక రాజస్థానీ వాడు రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ ఒక 3 కిరాణా షాపులు పెట్టి దాంట్లో ఒక 15 మంది 20 మందికి ఎంప్లాయ్మెంట్ వేరే రాష్ట్రం వాడిని కలిగిస్తాడు. వాడు తెలంగాణను పెట్టుకోడు. వాడు, మీరు గమనించండి, వాడు రాజస్థానీ వాడిని తీసుకొని వస్తాడు. ఏదో రాష్ట్రం నుంచి వలస వచ్చి నీ షట్టర్లో బిజినెస్ స్టార్ట్ చేసి నీకు ముద నష్టపు ఒక 3, 4, 5 వేలు పడేసి వాడు ఒక నెలకు
50,000 వచ్చే బిజినెస్ సెటప్ చేసి వాడు రాజస్థాన్ నుంచి ఒక ముగ్గురిని తీసుకొని వచ్చి ఆ షాప్లో కూర్చోబెట్టుకొని వాళ్ళకు 3-4 వేలు జీతాలు ఇచ్చి, అంటే అటువంటి 3 షాపులు ఒక 5-10 సంవత్సరాలు తీసి వాడు కోటీశ్వరుడు అవుతాడు. కానీ వీడు ఆ షటర్ మీద 5,000 కాస్త 6,000 వానికి రెంట్ వస్తుంది. వాడు అంతకీ సంతోషం. 5,000 నుంచి సేటు 7,000 చేసి ఉంటారు రెంట్. చాలు మనకి 7,000 తీసుకొని బ్యాంకులో వేసేది, లేదా వచ్చిన 7,000ని వడ్డీకి తిప్పేది. మన తెలంగాణ రాష్ట్రం వెనుకబడడానికి కారణమేమి అని పెద్ద పెద్ద హెచ్చర కొడతారు. అన్ఎంప్లాయ్మెంటు, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేకపోతే గవర్నమెంట్ ఎందుకు ఇవ్వాలి? కన్నదేవుడు నీ కన్న తల్లి, మీ నాన్న పోయి అడగండి ఎందుకు అన్నారు ఇటువంటి కరువు రాష్ట్రంలో. మీరు అంటారు వాడిని ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ ఇవ్వాలి. మన రాజస్థాన్లో కూడా ఎవడు ఎంప్లాయ్మెంట్ ఇస్తలేడు. వాడు ఏం చేస్తుండు? వాడు పట్టాపేడ సర్దుకొని వస్తుండు తెలంగాణకు. వచ్చి మీ దగ్గరనే ఒక షటర్ వేసుకుంటుండు, మీ ప్లాట్లోనే ఒక షెడ్ వేసుకుంటుండు. షెడ్ వేసుకొని వ్యాపారం చేస్తుండు. వ్యాపారంతోని వాడు డబ్బు సంపాదించి అక్కడ వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఆ వచ్చిన డబ్బు అంతా మొత్తం స్వరాష్ట్రానికి పంపిస్తుంది. లేదా ఇక్కడనే ల్యాండ్లు కొంటుండు. వాడు నీ బిల్డింగ్ పక్కకే కొన్నేళ్ళకి వాడు బిల్డింగ్ కట్టుకొని నీ కిరాణా షాప్ కోసం వాళ్ళ షటర్లను చేసుకొని ఆ రెంట్ కూడా మిగిలించుకుంటాడు. అంటే నీ రెంటు 5,000 చెల్లించి వాడు ఒక 10 ఏళ్లలో 50 లక్షలు సంపాదిస్తాడు. నీ రెంట్ షాప్ అట్లే ఉండిపోతుంది. పక్కకు వాడు 4-5 షటర్లు వేసి అసలు నీ షటర్ కూడా రెంట్ రాకుండా చేస్తాడు. ఇది మీరు చేస్తున్న కాస్మోపాలిటన్ నగరం కావడానికి మీరు చేస్తున్న కృషి. హైదరాబాద్లో డిమాండ్ ఎలా ఉంది తెలుసా? సంవత్సరానికి 5 లక్షల మంది వలస వస్తున్నట్టు సిగ్గుపడాలి. ఒక రాష్ట్రం 5 లక్షల మంది వచ్చి ఇక్కడ ఉపాధి పొందుతున్నారంటే మన స్వరాష్ట్రం వాళ్ళు ఉపాధి లేక ధర్నాలు రాస్తారోకాలు చేసి అశోక్ నగర్లో మన లైబ్రరీలో కూర్చొని పుస్తకాలు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నట్టు ఆ దుస్థితికి కారణం ఎవరు? ప్రభుత్వం కాదు, జనాల యాటిట్యూడ్. ఎప్పుడు జనాల యాటిట్యూడ్ మారుతుందో, మీరు 100 స్కిల్ యూనివర్సిటీలు పెట్టినా ఇక్కడ వాళ్ళు స్కిల్ నేర్చుకోవడానికి రెడీగా ఉండరు. కావలిస్తే వేరే రాష్ట్రం వాళ్ళు వచ్చి స్కిల్ యూనివర్సిటీలో జాయిన్ అవుతారు. కానీ మన బడపలంతా వడ్డీ వ్యాపారము, ఉన్న ల్యాండ్ అమ్ముకోవడము, ఉన్న కార్లు తీసుకొని కార్లు లీజ్ మీద తిప్పడము. అంటే కారు కొనుక్కున్నా వాడు కారు నడపడు, ఆ కారు వేరే వాడికి ఎవడో డ్రైవర్కి పెట్టి ఏదో అక్కడ కిరాయికి తిప్పుతాడు. వాడికి ఏ రిస్క్ లేకుండా నడపకుండా అంటే రోజుకి ఇంత కిరాయి కావాలి. 4 ఆటోలు కొంటాడు, 4 ఆటోలు కొని కిరాయికి ఇచ్చేస్తాడు. వీడు మళ్ళీ తొంగుంటాడు ఇంట్లో. చాలిపోయి 4 ఆటోల మీద కిరాయి వస్తుంది. సాయంత్రం మందు కొట్టాలి, గట్క తినాలి, లేదా జొన్న రొట్టెలు తినాలి, పండుకోవాలి. ఇంత భోజనాన్ని పండుకోవాలి. మళ్ళీ రాష్ట్రం ముందు అయితే లేదు. ఆంధ్ర వాళ్ళు వచ్చాకపోయి ఇప్పుడు మన రాష్ట్రంలో మ్యాక్సిమం ల్యాండ్ అంటే కమర్షియల్ క్రాప్స్ వచ్చే ల్యాండ్ అంతా ఆంధ్ర వాళ్ళు సాగు చేస్తుంది. ఇప్పుడు గుంటూరు మిర్చి రైతు మహబూబ్నగర్కి వచ్చి ల్యాండ్ ఒక 5 ఎకరాలు తీసుకొని మిర్చి పండించి భయంకరమైన రాబడి తెచ్చి వాడు అమ్ముకుంటాడు. వాడు ఒక పంటకి ఎంత ఇస్తాడు? ఒక 20-30 వేలు ఇచ్చి పక్కకు తప్పిస్తాడు. అంటే ల్యాండ్ ఓనర్ ఇక్కడ అగ్రికల్చర్ ప్రాపర్టీ కలిగిన వాడు వేరే వాడికి ఆపర్చునిటీ ఇచ్చి కమర్షియల్ క్రాప్స్ వేసుకొని వాడు ఒక జేబులో 5-10 లక్షలు పెట్టుకొని పోతే వీడికి వచ్చేది 30,000. వీడు దీంతోనే సంబరపడతాడు. చూసినావా, నేనేం లేకుండా 30,000 సంపాదిస్తాను. ఆంధ్ర వాళ్ళు బాగా కష్టపడతారు అబ్బా, వాళ్ళలా మనం చేయలేము. వాడు పొద్దున వస్తాడు, రాత్రి వాడు కాపలాగా వస్తాడు. అబ్బాబ్బా, అంత కాపలాగా వస్తే వాడికి ఏమొస్తుంది? 10 లక్షలు. మనము ఏం లే ఆ ల్యాండ్ వాడి మొఖాన వాడిస్తే వాడు ఒక పంటకు 30,000-50,000 ఇస్తాడు. చేసుకొని జేబులో తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ ల్యాండ్ మనదే. మళ్ళీ వస్తాడు, సీజన్ కాగానే మళ్ళీ వస్తాడు. మరీ సిన్సియర్గా ఉంటారు అబ్బా, కష్టపడేది మనస్తత్వం ఆంధ్ర వాళ్ళది. వాళ్ళు మీకేం పుట్టే ఆ పని మీరే చేయొచ్చు కదా, ఎందుకు చేస్తలేరు? ఎందుకంటే చేసే సత్తా లేదు, బ్రెయిన్ లేదు, ఆ ఆకాంక్ష లేదు, ఆ ఆశ లేదు. ఆశ దేని మీద ఉంది? ఎవడైనా వచ్చి నెలకు నాకు 20 కిలోల బియ్యం ఇస్తుంది. ఇప్పుడు రైతులు కూడా ఈ ప్రభుత్వం ఇచ్చే
6 కిలోల బియ్యం కోసం 10 కిలోల బియ్యం కోసం ఆశపడి అవి కూడా తీసుకుంటారు. నీవు పండించేదేమి బియ్యమే, కానీ రేషన్ బియ్యం కూడా తీసుకొని అమ్ముకొని, అంటే పుణ్యానికి పై వచ్చే ఆదాయాలు ఏమైనా ఉంటే మన తెలంగాణ వాళ్ళు ఉత్సాహంతం చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఎందుకంటే పై జీతం అట్లే ఉంటుంది. పై ఆదాయంతో మంచిగా సెటిల్ అయిపోవచ్చు. అంటే ఇటువంటి థర్డ్ క్లాస్ బ్రెయిన్స్ ఉన్నందుకే ఇవాళ తెలంగాణ ఇట్లా సఫర్ అవుతుంది. ప్రతి సంవత్సరం 5 లక్షల మంది వలస వస్తున్నారని చెప్పుకుంటున్నానంటే సిగ్గుపడాలి. ప్రతి సంవత్సరం మనం ఒక 50,000 తెలంగాణ నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నామా అంటే లేదు. మళ్ళీ 5 లక్షల మందికి ఉపాధి ఎట్లా దొరుకుతుంది తెలంగాణలో? ఆలోచించాలి. మన తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన తెలంగాణ వాళ్లకు 50,000 ఉద్యోగాలు ప్రతి సంవత్సరం కల్పించలేని తెలంగాణ 5 లక్షల మంది వలస వచ్చిన వాళ్లకు ఉద్యోగాలు కల్పించి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచుతుందంటే దీంట్లో తప్పెవరిది? నీ వడ్డీ మెంటాలిటీ ఉంది, నీ రెంట్ మెంటాలిటీ ఉంది, నీ లీజ్ మెంటాలిటీ ఉంది. బంగారు భూములను నీవు లీజుకిచ్చి దానిపై నీవు కౌలు తినే సంస్కృతి నీకు ఎప్పుడు వరకు ఉంటుందో అప్పటి వరకు తెలంగాణ బాగుపడదు. పేరుకే రైతులు అందరూ ఆ రైతు బంధుపై, ఆ ప్రధానమంత్రి రైతు యోజనపై డిపెండ్ అయి ఉన్నారు తప్ప ఎవడు నిజమైన రైతు, ఆ ఉన్న రైతును కూడా చెడగొట్టింది వీళ్ళు ఈ రైతు బంధులు ఇచ్చి. అంటే వాడు సంవత్సరానికి ఒక 3 నెలలు దిగేటోడు కూడా వాడు కూడా దిగుతాడు. కౌలుకి ఇచ్చేసి ఆ 30,000 20,000 సంవత్సరానికి ఎకరం మీద ఏమొస్తుందో అది మింగి ఇంట్లో కూర్చుంటారు. మళ్ళీ తెలంగాణలో రేట్లు ఎట్లా తక్కువ అవుతాయి? వాణిజ్య పంటలు ఎప్పుడు పండుతాయి? బీడు భూములు 30 లక్షలు 40 లక్షలు 50 లక్షలు అంటే అన్నీ ఖిల్జీ కథలే. ఆ 30 లక్షలు 40 లక్షలు క్యాష్గా కన్వర్ట్ అవుతలేవు, మీ జీవన ప్రమాణాలు పెంచలేవు. అమ్ముకోకు, ఉన్నాయి, వస్తాయి, ఏదో వస్తాయి. 30 లక్షలు తప్పక వస్తాయి. నీవు అమ్మకుండా ఇప్పుడు చాలామంది తెలంగాణ మెంటాలిటీ ఎట్లా అంటే ఆ డబ్బు ఫైనాన్స్కి ఇస్తారు, ఇచ్చి అవసరం వచ్చినప్పుడు వేరే వాడి దగ్గర ఎక్కువ మిత్తికి డబ్బులు తీసుకొని ఆ పని చేసి ఆ ఎక్కువ మిత్తి ఇస్తారు, కానీ అస్సలు డబ్బును వాడు తిప్పుతుంటాడు. అంటే ఇక్కడ లాస్ అవుతున్న వాడి ఉద్దేశం ఏమంటే మనకు మనం వడ్డీ ఇచ్చే బిజినెస్ ఆగొద్దు, ఆ వడ్డీ మనకు వస్తూ ఉండాలి. మనకి ఏమైనా అవసరం వచ్చినప్పుడు ఎక్కువ వడ్డీపై తీసుకొని ఆ పని ముగించుకొని మళ్ళీ ఆ అసలు చెల్లించి మళ్ళీ రివర్ట్ బ్యాక్ కావాలి. కానీ ఈ వడ్డీ వ్యాపారం డిస్టర్బ్ కావద్దు. ఇదంత అంటే చెప్పలేము మనం. అసలు ఆ మెంటాలిటీలేమో అదేందో. మీరిచ్చే వడ్డీ కానీ ఎక్కువ వడ్డీ చెల్లించి అప్పులు తెచ్చుకొని తీర్చాలి, కానీ అసలు బ్రేక్ కావద్దు. వ్యాపారంలో ఎందుకు పెట్టారంటే అసలుకే ఎసరు వస్తుందేమో అని భయం. ఎందుకు వస్తుంది? ఎందుకంటే మీకు స్కిల్ లేదు. లక్షలాది మంది ఉపాధి కోసం, వ్యాపారం కోసం హైదరాబాదు యావత్ తెలంగాణలో వచ్చి వాణిజ్య పంటలు పండించి బిజినెస్లు చేసి ఇండస్ట్రీలు పెట్టి వ్యాపారాలు పెట్టి కోట్లు గడిస్తుంటే మీరు కోట్ల విలువ గల భూమిని అలాగే అంటిపెట్టుకొని ఉండి దాన్ని లీజులకు ఇచ్చుకొని కౌలకు ఇచ్చుకొని షాపులు రెంట్లకు ఇచ్చుకొని ఆ వచ్చే రెంటు వచ్చే వడ్డీ తినుకుంటూ బతికే సంస్కృతి ఎప్పటి వరకు తెలంగాణలో ఉంటుందో అప్పటి వరకు తెలంగాణను ఎవ్వరూ రక్షించలేరు. ఇంకా కావాల్సి 10 లక్షల మంది వస్తారు. దయచేసి ఈ విషయాన్ని అందరూ గమనించండి. తెలంగాణ ఏండ్లుగా ఇదే రూట్లో పోతుంది. మనము ఈ రూట్ని కట్ చేసి లేదా ఈ రూటు మార్చి మనం కూడా వ్యాపారం వైపు, వాణిజ్యం వైపు, కమర్షియల్ అగ్రికల్చర్ వైపు మనం ఎప్పటివరకు దృష్టి సారించమో మన బతుకులు ఇలాగే మిటిమిటిగా, వడ్డీగా, లీజుగా, రెంట్గా, గట్కగా, బీడీగా, కళ్ళు సీసాగానే ఉండిపోతాయి అని తెలియజేసుకుంటూ, మనలో త్వరలో చేంజ్ రాకపోతే
ఈ తెలంగాణ కాస్త ఏ గుజరాతీ రాష్ట్రంగానో, ఏ రాజస్థానీ రాష్ట్రంగానో, ఏ మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రంగానో మిగిలిపోతుంది తప్ప మన తెలంగాణ పేరుకే తప్ప తెలంగాణ మూల నివాసులు ఇక్కడ బానిసలుగా బతికే రోజులు త్వరలో వస్తాయి అని తెలియజేసుకుంటూ నమస్కారం.